హలో అండి అందరికీ. ఈరోజైతే నేను గోధుమ రవ్వ అలాగే సేమియా ఉప్మా అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే స్పైసీగా తినచ్చు, లేదంటే షుగర్ వేసుకున్న తిన్నా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. కళాయిలో మనము సేమియా అనేది వేసుకోవాలి. సేమియా దోరగా వేగిన తర్వాత గోధుమ రవ్వ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత లైట్గా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అది పక్కన పెట్టుకొని అదే కళాయిలో ఆయిల్ అనేది యాడ్ చేద్దాము. తర్వాత శనగగుళ్ళు యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనము తాలింపు దినుసులు అనేది యాడ్ చేసి మరొకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనము అల్లం అనేది యాడ్ చేసుకోవాలి. అల్లము చిన్న చిన్న ముక్కలుగా అనేది కోసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి అనేది యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ అనేది సన్నగా తరుక్కొని యాడ్ చేసి అది కూడా వేయించుకోవాలి. అలాగే దాంట్లో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే మనకు ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకుందాము. అలా మొత్తం వేగిన తర్వాత వాటర్ అనేది తగినంత వాటరు వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ముందు వేసుకున్నాం కదా, దాన్ని బట్టి వేసుకోవాలి. తర్వాత వాటర్ మరిగిన తర్వాత సేమియా గోధుమ రవ్వ అనేది యాడ్ చేయాలి. అది మొత్తం కుక్ అవ్వడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. మనము అది అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది.